మా కోచ్‌లో చైన్ లాగేసాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రాలేదని చెప్పి. సంక్రాంతి కదా అని చెప్పి అందరూ ఇళ్ళకి బయలుదేరారు. అసలు ఏవి ఖాళీ లేవు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. మేము మా ఫ్రెండ్స్ కలిపి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఫటాఫట్ స్టార్ట్ అయిపోయాం. చర్లపల్లి రీచ్ అయ్యే వరకు తల ప్రాణం తోక్కొచ్చింది. అసలా లిటరల్లీ ఎంత ట్రాఫిక్ ఉందంటే, మీరు ఒకవేళ చర్లపల్లి నుంచి మీ బోర్డింగ్ పాయింట్ అయితే మాత్రం మీరు బెస్ట్ ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అవ్వండి భయ్యా. అప్పుడు మీరు ఆన్ టైంకి స్టేషన్‌కి రీచ్ అయ్యే అవకాశం ఉంటది. ఫైనల్‌గా మేమైతే స్టేషన్‌కి రీచ్ అయిపోయాం. చెప్పాలంటే ఈ స్టేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒక ఎయిర్‌పోర్ట్ స్టైల్‌లో ఉంటది. అసలు ఎయిర్‌పోర్ట్‌కి అస్సలెక్కడ తీసిపోదు. మా వోళ్ళొచ్చి రాగానే ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు. అందరికీ ఫోటోస్ తీస్తూ. స్టేషన్‌లో అయితే కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేశారు. ఇదివరకు మనం ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సైడ్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు రీసెంట్‌గా ఇన్‌స్టాల్ చేసినట్టున్నారు. మాదైతే చర్లపల్లి స్పెషల్. చర్లపల్లి ఇంకా అంత క్రౌడ్ అయితే లేదు. నాకు తెలిసి సికింద్రాబాద్‌లో అయితే చాలా భారీగా ఉంది క్రౌడ్. స్పెషల్ ట్రైన్ కదా! ఈవెన్ జనరల్ కోచ్ కూడా ఖాళీగా ఉంది. స్టార్టింగ్ స్టేషన్ ఇదే కాబట్టి. ఇంకా టైం ఉంది. సో, దానివల్ల ఖాళీగా ఉంది. మొత్తం 13 స్లీపర్ కోచెస్ అయితే ఉన్నాయి. సో, మాకు ఈజీగా దొరికింది. ఇదివరకు ఆర్ఏసీ ఉండేది. మార్నింగే కన్ఫర్మ్ అయింది. ఎక్కువ లాగ్ చేయకుండా మా సీట్ నంబర్స్ అయితే మేము వెతికేసుకున్నాం. నాది S1, మా ఫ్రెండ్‌ది S10, ఇంకో ఫ్రెండ్‌ది S3. ట్రైన్ అయితే ఆన్ టైమ్ స్టార్ట్ అయింది. జస్ట్ ఇలాగ స్టేషన్ నుంచి ఒక మూమెంట్ ఇచ్చిందో లేదో ఒక పర్సన్ అయితే చైన్ పుల్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఎక్కలేదని చెప్పి. ఒక్కసారి కాదు ఇలా 2 టైమ్స్ చేశారు. లోకో పైలట్ అండ్ గార్డ్ ఇద్దరు వచ్చేసారు. చైన్ పుల్లింగ్ చేసింది ఎవరు మర్యాదగా చెప్తే బావుంటదన్నారు. మేము చెప్పాం ఆ పర్సన్ ఎళ్ళిపోయారని. ఆల్రెడీ ఆ పర్సన్ అయితే పారిపోయారు చైన్ పుల్లింగ్ చేసి. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం బాగోదని చెప్పేసి వెళ్లారు. యాక్చువల్లీ వాళ్ళు వీల్స్ చెక్ చేసుకున్నారు ఫస్ట్ టైమ్ పుల్ చేసినప్పుడు. రెండోసారి పుల్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. పర్టిక్యులర్ కోచ్ నుంచే చైన్ పుల్ చేశారని చెప్పి డైరెక్ట్‌గా మా కోచ్‌లోకి ఎంటర్ అయ్యి వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చేసి ఎళ్లారు. నా లైఫ్‌లో అయితే నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా కనీసం అటెంప్ట్ కూడా చేయలేదు. మీలో ఎవరైనా అటెంప్ట్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదే ఎందుకు పుల్ చేశారనేది రీజన్ కూడా మెన్షన్ చేయండి. అక్కడకొక 10 నిమిషాలు టైం వేస్ట్ అయిందా? ఆ 10 నిమిషాలని కూడా బానే కవర్ చేసాడు డిస్టెన్స్ అయితే. ఆన్ టైమ్ అసలు డిలే లేకుండా నడుస్తుంది అనే టైంలోపు జనరల్ కోచ్‌లో ఎవడో సిగరెట్ తాగుతున్నాడంట. ఫైర్ అంటుకుంది. ట్రైన్ దాదాపు హాఫ్ అన్ అవర్ ఆపేసాడు. ఎక్కడ ఐ థింక్ మిర్యాలగూడ జంక్షన్ దాటిన వెంటనే హాఫ్ అన్ అవర్ ఆపేసాడు. ఇదేంట్రా బాబు స్టార్టింగ్ ఇన్ని ఆటంకాలు అసలా. ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు. అప్పుడే ఇన్ని సార్లు ఆపాడు ట్రైను. ఇంకెక్కడ ఆన్ టైంకి వెళ్తాడు అనుకునే లోపు బానే కవర్ చేసుకొచ్చాడు మళ్ళీ. ఎక్కడ ఆపినా సరే టైంకి కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. పోన్లేరా బాబు బానే తీసుకెళ్తున్నాడు అనేసి అనుకున్నాం. కింద కూర్చొని వ్యూ చూద్దామంటే నా లోయర్ బెర్త్‌లో ఉన్నది పాన్ పరాగ్ బ్యాచ్. వాళ్ళు మొత్తం అంతా కూడా ఇంకా తెలిసిందే కదా! ఇంకా వాళ్ళని గెలకడం మానేసి ఇంక నేను డోర్ దగ్గరకొచ్చి నేను నించున్నాను. పైన పడుకుందాం అంటే అప్పుడే పడుకొని ఏం చేస్తాం అని చెప్పి ఇంకా వ్యూనైతే ఎంజాయ్ చేశాను. గుంటూరులో మా ఫ్రెండ్ ఒక బిర్యానీ అయితే సజెస్ట్ చేశాడు. సో, నేను జొమాటోలో ఆ బిర్యానీని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ముందే ప్రీ పేమెంట్ చేసేసాను. ఆన్ స్టేషన్‌కి డెలివరీ ఇవ్వాలి. సో, ఇంకా నేనైతే ఆర్డర్ చేసేసి ప్రశాంతంగా కూర్చున్నాను. మా ఎస్3లో ఉన్న ఫ్రెండ్‌కి కూడా చెప్పాను. సో, ఇలా ఫుడ్ ఆర్డర్ చేశాను. నువ్వు స్టేషన్‌లో ఏం తీసుకోవద్దని చెప్పి అయితే క్లియర్‌గా చెప్పేసాను. ఇంకా అలాగ ఎళ్తున్నాము. గుంటూరు జంక్షన్‌కెళ్ళే ముందు ఏసీ కోచ్‌లో స్మోక్ స్టార్ట్ అయింది. ఏంట్రా నాయనా ఎక్కిన గ్రాచారం గాని, వేళా విశేషం బాలేనట్టుంది. మొత్తం అన్నీ ఆటంకాలే అని చెప్పి ఫీల్ అవుతున్నా. మా వాడు ఫోన్ చేసి ఎస్10లో ఉన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి, "ఇలా ఏసీ కోచ్‌లో స్మోక్ వచ్చిందిరా" అనేసి అన్నాడు. వాడు ఎళ్దాం అనేలోగా వాళ్ళు టెంపరరీ ఫిక్సింగ్ అనేది చేసి 9:30 వరకు గుంటూరు జంక్షన్‌కైతే రీచ్ అయ్యేలా చేశారు. అప్పటికే ట్రైన్ చాలా డిలే అయిపోయింది. ఇంకా మా ఫుడ్ రావాల్సిన టైం అయితే అయింది. నేను అప్పటికి చూసాను ఆడు స్టేషన్ కూడా రాలేదు. నేను అప్పటికే రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేసి ఫాలో అప్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ కస్టమర్ కేర్ కూడా కాల్ చేశాను. లాస్ట్ మూమెంట్ వరకు ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని. స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ ట్రైన్ ఇలా వచ్చిన వెంటనే డెలివరీ అయితే అయిపోయింది. మా వాడికి నేను "బ్రో వచ్చేటట్టు లేదు వదిలేసేయి ఇంకా వేరే ఏమైనా తీసుకుందాం" అన్నాడు. "లేదు బ్రో వస్తుంది నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకోకు" అని నేను మనోడికి భరోసా ఇచ్చాను. లాస్ట్‌కి ఏమైంది ట్రైన్ ఎళ్ళిపోయింది. లిటరల్‌గా నాకైతే ఎంత చిరాకనిపించింది. ఫుల్ ఆకలితో ఉన్నాం. బిర్యానీ వత్తది తిందాం అని చెప్పి. కస్టమర్ కేర్ వాళ్ళు సింపుల్‌గా సారీ చెప్పి అమౌంట్ అయితే రిఫండ్ ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ స్టేషన్‌కి ఆర్డర్ పెడదామన్నా సరే విజయవాడకి అసలు ఏ ఆర్డర్ తీసుకోవట్లేదు. అప్పటికే ట్రైన్ స్టార్ట్ అయింది కదా! మీరు ఇన్‌కేస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ స్టేషన్‌లోనే ఆర్డర్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకేం చేస్తాం లాస్ట్‌కి ఇంకా. ఇంకా చేసేదేం లేక ప్లాట్‌ఫామ్‌లో దొరికిన చపాతీ అండ్ ఈ పసుపు వాటర్‌ని అయితే తీసుకోవాల్సొచ్చింది. ఇంకేదోటి కానివ్వాల్సిందే. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా! ఖాళీ కడుపుతో ఉండే బదులు ఏదోటి తిందాం అని చెప్పి ఇంకా తీసుకోవాల్సొచ్చింది. రూ. 100 దీని కాస్ట్. 3 చపాతీస్ ఇచ్చాడు. పసుపు నీళ్ళు. నేను పర్సనల్‌గా ఒకటే సజెస్ట్ చేస్తాను మీకు. జొమాటోలో ఎప్పుడు గూడా
పిఎన్ఆర్ త్రూ ఆర్డర్ చేయొద్దు. స్విగ్గీ ఈస్ ద బెస్ట్. ఇది నా సెకండ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. సరే స్లీపేద్దాం కదా అని పడుకుంటే, ఒక పక్క పాటలు, ఇంకో పక్క ఆడెవడో సినిమా చూస్తూ పెద్ద సౌండు. చెప్తే విని వినలేనట్టు పట్టించుకోకపోవడం. నేనసలు స్లీపర్ ఎక్కానా లేదా జనరల్ ఎక్కానా క్లారిటీ లేకుండా పోయింది. టయానికి టీసీ వచ్చి ఖాళీ చేసాడు కాబట్టి సరిపోయింది. తిప్పి కొడితే ఒక 2 అవర్స్ పడుకున్నట్టున్నాను అంతే. యాక్చువల్లీ నేను బుక్ చేసుకుంది వైజాగ్ వరకు బుక్ చేసుకున్నాను. కాకపోతే నేను తునిలో దిగితే నాకు నియర్ అవుతుంది. ఎందుకంటే మాది నర్సీపట్నం. కరెక్ట్‌గా తుని స్టేషన్ వచ్చే ముందు ఎందుకో స్లో చేశాడు. నాకు తెలిసి ముందు ఏదో ట్రైన్ క్లియరెన్స్ అవ్వాలనుకుంటా. పోనీలేరా బాబు బానే స్లో చేశాడని చెప్పి నేనింకా దిగేసానింకా. అరౌండ్ తుని స్టేషన్‌కి ఇదివరకు పాత గేట్ ఉండేది. ఇప్పుడు అండర్ పాస్ లాగా వేసేశారు. గేట్ దగ్గర దిగేసాను. అప్రాక్సిమేట్‌గా ఒక 1 కేఎం ఉంటదనుకుంటా వాకబుల్ డిస్టెన్సే. అలా పట్టాల మీద నడుచుకుంటూ స్టేషన్ వరకైతే వచ్చేసాను. బ్యాక్ సైడ్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ట్రైన్ ఎనీ మూమెంట్ రావచ్చు. ఫైనల్‌గా స్టేషన్‌కి అయితే వచ్చేసాను. కిలోమీటర్ దూరంలో దూకేసాను. మళ్ళీ అనకాపల్లి వెళ్ళిందనుకోండి టైం వేస్ట్. ఇప్పటికే 3:30 గంటలు లేట్ ఉంది ట్రైన్. అందుకే స్పెషల్ ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. ఇంకేం చేస్తాం, తునిలో స్లో చేసాడు కిలోమీటర్ ముందు, రన్నింగ్లో దూకేసాం. ఈ స్టేషన్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇంకా స్టేషన్ నా జన్మభూమి. ఇదైతే ఒక అడ్వెంచరస్ ట్రిప్ కింద గుర్తుండిపోతుంది నాకు. చాలా అనుభవాలు, ట్రైన్కి నిప్పు అంటుకోవడం, ఎమర్జెన్సీ బ్రేకులు లాగడం, అలాంటివన్నీ చాలానే జరిగినాయి. ఇంకా తుని రైల్వే స్టేషన్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకున్నాం అంటే మా ఊరు బస్సులు అయితే ఉంటాయి. 5 నుంచి అయితే ఫస్ట్ బస్ స్టార్ట్ అవుతుంది. నా కర్మ ఏంటో అసలు బస్సు ఖాళీ లేదు. ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇంకా టైర్ మీద కూర్చొని జాగ్రత్తగా వెళ్ళిపోయాం. ఇంకా అదే స్టెఫ్నీ ఉంటుంది కదా. ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఇలా బస్ స్టాండ్కి వచ్చేసాను అంటే ఇంకా మా వాడు బస్ స్టాండ్కి అయితే నన్ను పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.